సీఎంస్ ఆఫ్ ది సూపర్ ప్లాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క కాళేశ్వరం కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కడ చెప్పులు పట్టుకొని ఉరికిచ్చి కొడతారో అనే భయంతో, ఇక ప్రజలు ఎక్కడ తిరగబట్టి మనల్ని ఉరికిచ్చి కొడతారో అనే భయంతో, 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి అని చెప్పేసి ఎక్కడ ప్రజలు అడుగుతారనే భయంతో, ఈరోజు మా నీళ్లు మాకేదని చెప్పేసి కాళేశ్వరం నీళ్లు ఎత్తవా అని చెప్పేసి ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి భయంతో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాన్ ఏందో తెలుసా? ఒకసారి ఆ ప్లాన్ని చూస్తారా? ఆ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఒకసారి చూస్తారా? ఇప్పుడు రైతు బంధు వేసిన దానికి సభ పెడుతున్నట మదిరాల. మొన్న మదిరాల 30 తారీఖు రోజున సభ పెట్టి రైతు బంధు రిలీజ్ చేస్తా అని చెప్పిండు కదా. ఇప్పుడు రైతు బంధు ఇచ్చేసినా అని చెప్పేసి మళ్ళీ ఇంకో సభ పెడుతున్నాడట. తెలంగాణ సమాజం థూ అని ఉమ్ముతా ఉంది. ఇట్లాంటి చర్యలపైన థూ అని ఉమ్ముతా ఉంది. అయినా కూడా మనం సభలు పెట్టుకోవాలి. ఒకసారి చూడండి మీరే, ఏందది? రైతు రాజ్యం, రైతన్నల ప్రభుత్వం, రైతు ఆశీర్వాద సభ, రైతు భరోసా 9 రోజుల్లో రూపాయలు 9,000 కోట్లు, 73,30,000 మంది రైతులకు లబ్ధి, 1,51,00,000 ఎకరాలకు పెట్టుబడి సాయం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద మొత్తం 36,321 కోట్లు పెట్టుబడి సాయం విడుదల. అయితే ఇక దీనిపైన ఈ మహానుభావులు సభ పెడతా ఉన్నారట. ఏది? ఈ రైతు బంధు పైన, ఈ రైతు వ్యవసాయం పైన వీళ్ళు సభ పెట్టి మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పేసి, ఎక్కడట ఇది? స్థలం మత్కేపల్లి గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. తేదీ 10 ఈరోజు 10వ తారీఖు 7వ నెల 2026. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. ఏందట? జారీ చేసిన వారు సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడేదో ఉందబ్బా, ఓ 3 లక్షల మంది రావచ్చు అని ఎక్కడ పెట్టిర్రాళ్ళు. అయితే ప్రజలు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకేమో సంబరాలట. అరే అటు నీళ్లు పోతున్నాయి, నీళ్లు కాపాడురయ్యా అంటే అదేమో నడ్డి ఇరిగిందంటాడు ఒకడు, ఒకటి లోటలతో ఎత్తుకోమంటాడు, మరొకడు కథలు పడతా ఉంటాడు. కాళేశ్వరం కూలిందని డ్రాబాలు చేసి, కాళేశ్వరం పైన బురద జల్లి, కాళేశ్వరం పైన కథలు అన్నీ ఈరోజు ఇసుకని తోడుకుంటా దొంగలు లెక్క రాజ్యాలు ఏలుకుంటూ ఈరోజు ప్రజలకు నీళ్ళు అందిస్తే రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు అయిపోయిన దానికి రైతు బంధు వేసిన అని చెప్పేసి సభ పెట్టాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారికి? ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆ సభ కోసం 100 కోట్ల రూపాయలు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్కామ్ని బయట పెట్టిండు. భట్టి విక్రమార్కట ఆషామాషి నీళ్ళు తాగట్లేదట. ఆయన మొత్తం 3,500 రూపాయలకు సంబంధించిన లీటర్ బాటిల్ని తీసుకొని విచ్చలవిడిగా నీళ్లు తాగే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడట. అయితే గింతకరం తెగించిన ఈ మనిషి, గింతకరం ముందుకు దూసుకోబోతున్న ఈ మనిషి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. తెలంగాణ సమాజం ముక్కు మీద వేలేసుకొని చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి చేస్తున్న వైఖరిని చూసి తెలంగాణ సమాజం ముక్కు మీద వేలేసుకొని ఆలోచన చేస్తూ ఉంది. ఏం రేవంత్ రెడ్డి, కొంచెమైనా మనిషి లేక ప్రవర్తిస్తూ ఉన్నవా? కొంచెమైనా ఏదైనా పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నవా? తెలంగాణ సమాజం ఏదైనా మంచి చేయమని చెప్పే వాటి గురించి ఆలోచించాలి కానీ విచ్చలవిడి రాజతనాన్ని, విచ్చలవిడి హుందాతనాన్ని చేసుడింది ఇది. కేసీఆర్ గన్నిగలో రైతు బంధు ఇచ్చిండు. ఎప్పుడు కూడా రైతు బంధుకు పోయిన సభలు పెట్టలేదా మనిషి? ఆయన పని చేసుడే ఎక్కువ ఉంటుంది, ప్రచారం తక్కువ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, ప్రచారాలే ఎక్కువ ఉంటాయి, పని మొత్తం తక్కువ ఉంటుంది. అంటే మళ్ళీ రైతు బంధు వేస్తున్నావా ప్రజలకు? ఇంకో 10,000 కోట్ల రూపాయలు వేస్తున్నావా రైతు బంధు? మళ్ళీ ఇంకో రైతు బంధు ప్రజలు కూడా బాకీ ఉన్నావు కదా. 3 విడతలకు సంబంధించిన రైతు బంధు ఇవ్వాల్సి ఉంది. ఆ రైతు బంధు కూడా ఇయ్యి, రైతు రుణమాఫీ చేయి. వాటికి మాత్రం ఇప్పుడు ఏదైనా ఇవ్వాలని డబ్బులు లేదట. కానీ వీళ్ళకు సభలు పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉంటాయట. 3 లక్షల మందిని రైతాంగాన్ని జమ చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి మరి మనిషికి 1000 ఇస్తున్నాడా? మరి ఆ డబ్బుల నుంచి ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు 2 లక్షల మంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు మీరే లెక్క పెట్టుకోండి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సభ కోసం తగలబెడతా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఇలాంటి ఎన్ని సభలు పెట్టిర్రు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తగలబెట్టేసిర్రు, తెలంగాణ ఆగం చేసేసిర్రు, తెలంగాణ బదనాం చేసేసిర్రు వీళ్ళందరూ కలిసి. తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ముందుకు రావాలన్నా ఇటువంటి దరిద్రం తెలంగాణ విడిచిపోతే తప్ప తెలంగాణ బాగుపడే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. తెలంగాణని సర్వం నాశనం చేయడానికి వీళ్ళు పన్నాగం అనుకున్నారు మిత్రులారా. మరి నిజంగానే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రతి విషయంలోనూ ముందుకు దూసుకొచ్చి మరి అదనంగా రైతులకు పెట్టుబడులు ఇస్తే ఏమైంది? సభ దేనికోసం పెడుతున్నావు అంటే కాళేశ్వరం నిజం బయటపడుతుంది,
నిజానికి కాళేశ్వరం కూల్చడానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని కోట్ల రూపాయలకు డీల్ ఒప్పుకున్నాడు, అది ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడు, ఎన్ని కోట్ల రూపాయలకు కాళేశ్వరం నీళ్లను మీకు ఇస్తా అని చెప్పేసి 10,000 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నాడా, 50,000 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడా, 1,00,000 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడా, లేకుంటే 10 లక్షల కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసుకున్నాడా? ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏం ప్లాన్ వేసినావు రేవంత్ రెడ్డి? ఇటు తెలంగాణ సమాజం వ్యవసాయం చేయకుండా ఉండాలంటే యూరియా బంద్ పెట్టాలి, తెలంగాణ వ్యవసాయం సాగకుండా ఉండాలంటే కరెంటు సరిగ్గా ఇవ్వకుండా చేయాలి, తెలంగాణ సమాజం వ్యవసాయం చేసుకోకుండా ఉండాలి అంటే తెలంగాణ ప్రజానీకం మొత్తానికి మొత్తం ఏది చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసట్నా? ప్రజలకు నీళ్లు, ప్రజలకు యూరియా, ప్రజలకు ఐకేపీ సెంటర్లు మద్దతు ధర, ఇది ఏది లేకుండా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యవసాయం చేయకుండా మళ్ళీ వలసపోతే కేసీఆర్ ఉన్నప్పుడు 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు భూమి రేటు ఉండే ఎకరం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో వస్తే 3 లక్షలకు ఎకరం, 5 లక్షలకు ఎకరం, 10 లక్షలకు ఎకరం, 20 లక్షలకు ఎకరం ఉంటే రేవంత్ రెడ్డి అడ్డిపావుసేర్లో కొని అవసరమైతే కబ్జాలు చేసి రైతాంగ వాళ్ళందరినీ తెలంగాణ నుంచి తన్నిదరిమి ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళకు అమ్ముకునే కార్యక్రమం చేశాం. గీదా నీ ప్లాను? ఇదే కనుక జరిగితే ఇక కథ వేరుంటుంది. ఎవడబెట్టమని నేను సభ నిన్న గురుకుల పిల్లలు తిండి లేక తిప్పలేక ఇబ్బంది పడతా ఉంటే నీ మనవనితో పూరీలు చేసుకొని తింటావు. ముద్దెట్లా దిగింది రేవంత్ రెడ్డి? తిన్న ముద్దెట్లా దిగింది? అన్నం ఎట్లా తినగలుగుతున్నావు? అన్నం ఎట్లా మింగగలుగుతున్నావు? రాష్ట్రానికి గురుకుల శాఖకు మంత్రిగా ఉండి నువ్వు ఈరోజు తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టించే నువ్వు తెలంగాణ మొత్తం తల్లడిల్లుతూ ఉంటే, తెలంగాణ మొత్తం ఆగమవుతూ ఉంటే ఈరోజు నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏది? ఏం చేస్తావు నువ్వు? తెలంగాణ దోచుకుంటూ తప్ప ఏమైనా చేస్తున్నావా? తెలంగాణను ఏదైనా మొత్తం లూటీ చేసుడు తప్ప బాగుపరిచే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? ఏం చేస్తావు నువ్వు? దయచేసి నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ అడ్డిపావుషర్లు అమ్మక ముందే అయితే నేను ముందాలు సీఎం పదవి నుంచి దింపాలి. దొంగల చేతుల తాళబెడితే దొంగల రాజ్యం అయితే తప్ప దొరల రాజ్యం కాదు ఇది. పరిపాలించేటోడు రాజు లేక ఉండాలి. దొంగనికి రాజ్యాన్ని అప్పచెప్తే వాటాలు వంచుకుంటూ తప్ప ఏది జరగడం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన నగ్న సత్యం మీరు చూస్తూ ఉన్నారు. అంతా రాబోయే రోజుల్లో కూడా చూడబోతారు కూడా. ఆ స్థాయి దగ్గర రేవంత్ రెడ్డి పని చేసే తీరుతాడు, మీరు చూస్తూనే ఉండండి.